ఒకేసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కంచుకోట లాంటి ఏరియాలో 1500 మందికి పైగా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. అది ఎలా ఉందనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎప్పుడైతే పడిపోయారో అప్పటి నుంచి కూడా షాకుల మీద షాకులు తగులుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏకంగా పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయి రెడ్డితో సహా చోటా మోటా నాయకులు అంటే చిన్న చిన్న పంచాయతీల్లో ఉన్న కార్యకర్తలతో సహా పార్టీలు మారే ఆలోచనలో పడ్డారు. వరుసగా షాకులు మీద షాకులు వైఎస్ఆర్సీపీ పార్టీకే గానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా చాలా మంది కూడా రాజకీయ భవిష్యత్తు కోసం లేదంటే కేసుల భయం నేపథ్యంతో చాలా మంది కూడా కూటమి పార్టీల వైపు చూడడం లేదంటే రాజకీయాల్లో సైలెంట్ అయిపోవడం అయితే జరిగేది. అయితే తాజాగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో కీలకంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీరును చూసి అక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా లోకల్ గా రామన్నపాలెం, మానిగుంట, అమ్మపాలెం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పలు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తీరును వ్యతిరేకిస్తున్నారు. ఆ వ్యతిరేకించిన తీరు అనేది ఎక్కడ వరకు వచ్చిందనంటే వ్యతిరేకతతో పాటు ఇప్పుడు పార్టీ మారే ఆలోచనతో పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుని త్వరలోనే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకునే స్థాయికి అయితే వచ్చేసింది. దాదాపుగా ఒక 5-6 గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకేసారి 1500 మందికి పైగా టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఎంపీ అయిన వేమిరెడ్డి ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి అండ్ వెంకటేశ్వర నాయుడు ఎవరైతే ఉన్నారో నాపా వెంకటేశ్వర నాయుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడానికి అయితే సన్నాహాలు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే కడప తర్వాత రాయలసీమ ప్రాంతం తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట లాంటి జిల్లా ఏదైనా ఉందనంటే అది నెల్లూరు జిల్లా. గత 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ హవా అనేది చాలా బలంగా నడిచింది. ఒకవైపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇంకోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇంకోవైపు అనిల్ కుమార్ యాదవ్, ఇంకా మిగిలిన మంత్రులు ఇంకా చాలా మంది కూడా ఆ జిల్లాని ఒక రకంగా చెప్పాలంటే బాగా ఏలేరని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి అటువంటి పరిస్థితుల నుంచి మొన్న 2024 ఎప్పుడైతే ఓటమిని చవి చూసారో గతంలో ఎవరైతే మంత్రులు అయ్యారో మాజీ మంత్రులుగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా అయిపోవడం జరిగింది. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కింద పడడం జరిగింది. పైగా పదవులు పోయినా కానీ నాయకుల్లో మార్పు రాకపోవడం, వాళ్ళ తీరు కానీ వాళ్ళ వ్యవహార శైలిలో ఎటువంటి క్లారిటీ అనేది రాకపోవడంతో స్థానికంగా ఉన్న పంచాయతీల్లో ఉన్న గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు నాయకులు అంటే వార్డు మెంబర్లే కానీ కార్యకర్తలే కానీ సర్పంచులే కానీ ఎంపీడీసీలు జడ్పీడీసీలు వరకు కూడా వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉంటే మనకి భవిష్యత్తు అనేది కనిపించదు, మనం ఖచ్చితంగా పార్టీ మారిపోవాలనే ఆలోచనతో దాదాపుగా 5-6 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా టీడీపీ పార్టీలోకి జాయిన్ అయిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే రేపు రాబోయే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకా గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 5-6 గ్రామ పంచాయతీలు అంటే ఖచ్చితంగా అవి డబుల్ చేసినట్లయితే ఖచ్చితంగా 12 గ్రామ పంచాయతీల వరకు కూడా వీళ్ళ ఓట్ బ్యాంక్ అనేది విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కొంత వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంక్ అనేది మైనస్ అయ్యే అవకాశం ఉంది. మరి దాన్ని ఏ విధంగా పూడ్చి పెడతారు, వైఎస్ఆర్సీపీ మళ్ళీ అక్కడ యాక్టివ్ అవుద్దా అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.